ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జడ్జి గారు డిఎన్ఏ రిపోర్ట్స్ని బయటికి తీసేసి చూస్తూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇంకేముంది, అందులో నేను నాన్న కూతురు కాదని ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ అపూర్వ డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చేసింది అని చెర్రీ చెప్పేశాడు అని భూమి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే జడ్జి గారు ఈ డిఎన్ఏ రిపోర్ట్స్లో ఏముంది అంటే ఈ భూమి శరత్ చంద్ర గారి కన్న కూతురు అనే రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి శరత్ చంద్ర గారిని ఆస్తి కోసం భూమి చంపే అవకాశం లేదని ఈ కోర్టు నమ్ముతుంది. కాబట్టి భూమిని నిర్దోషిగా విడుదల చేయడం అయ్యింది అని చెప్తూ ఉంటే గగన్ చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. ఇంకా భూమి పట్టరాని సంతోషంతో అంటే నాన్న కూతురని వచ్చేసిందండి, ఎన్ని రిపోర్ట్ పాజిటివ్గానే వచ్చాయా అని అపూర్వ మార్చలేదా అని భూమి మనసులో అనుకుంటుంది. పైకి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమిని నిర్దోషిగా విడుదల చేయడం అయ్యింది. ఈ కోర్టు ఇంతటితో ముగిసింది అని జడ్జి గారు చెబుతారు. చెర్రీ, కృష్ణప్రసాద్ అందరూ చాలా చాలా సంతోషంగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. శారద కూడా చాలా సంతోషపడుతూ ఉంటే మీరా చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ, గోరింటాకు, నక్షత్ర మొత్తం చాలా కోపంగా రగిలిపోతూ ఎలా సాధ్యమైంది ఇది అని అనుకుంటూ ఉంటారు. ఇక భూమి కిందికి రాగానే అమ్మ భూమి అంటూ శారద ఒక్కసారిగా భూమిని హక్ చేసుకుంటూ చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరా కూడా భూమిని హక్ చేసుకొని నువ్వు మా శోభచంద్ర కూతురు వదినవా, ఇన్ని రోజులు మేము అపార్థం చేసుకున్నాము, నువ్వు ఇదంతా చేశావు అని ఇప్పుడు అర్థమయ్యింది. నువ్వు ఇంకెక్కడికే వెళ్ళకమ్మా, నువ్వు ఎవరింట్లో ఉండవలసిన అవసరం కూడా లేదు, రా అమ్మ మా ఇంటికి వెళ్దాం అని మీరా భూమి చేయి పట్టుకొని లాక్క వెళ్తూ ఉంటుంది. అప్పుడు శారద అమ్మ భూమి అంటూ భూమి చేయి పట్టుకొని ఎవరింటికి వెళ్ళొద్దు, భూమి మా ఇంట్లోనే ఉంటుంది, భూమి మా ఇంటికి రా, నువ్వు మాతోనే ఉండు అని శారద చెబుతూ ఉంటే ఇక గగన్ చాలా సీరియస్గా భూమి సమాధానం చెప్తుందా అని ఆతృతగా చూస్తూ ఉంటాడు. అటు శారద వైపు గగన్ వైపుకు మార్చి మార్చి చూస్తూ ఉంటుంది. మరి ఎప్పటిలాగానే భూమి స్వార్థంగా ఆలోచించి శరత్చంద్ర ఇంటికి వెళ్తుందా, లేకుంటే గగనే ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ ఇలా పాజిటివ్ వచ్చేలా చేశాడా అని ఇప్పటికైనా నిజం